హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హుజూర్నగర్ హెచ్పి బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ గాలి ఫిల్ చేయించుకున్నాను. ఈరోజు మన ప్రయాణం ఏంటంటే హుజూర్నగర్లోని రామస్వామి గుట్టలో పనిగిరాయి గుట్ట టెంపుల్ ఉంది రామస్వామి. ఆ రోజు అక్కడికి వెళ్దాం మనం ఈరోజు. బ్రేక్ ఒరే తంబి బ్రేక్ ఏమి రాబోతుంది. ఇదే అడ్ రోడ్డు, హుజూర్నగర్లోనే ఒక మెయిన్ సర్కిల్ రోడ్డు. ఇది ఆడ మెయిన్ సర్కిల్ రోడ్ అంటే ఉంది 4 కానీ ఇది ఒక రోడ్డు. ఇక్కడ వావు బట్టల షాప్ ఉంది కదా, దాని నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకుందాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ తీసుకొని అప్ ఎక్కితే ఇదే ఆ రోడ్డు. ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. కొంచెం ముందుకు పోతే ఇదే అనిష్ ఎలక్ట్రికల్ వర్క్స్ మన షాప్. ఇది సాయిబాబా థియేటర్. ఇంకా ఈ రోడ్లో చక్కగా వెళ్ళిపోయినాం అనుకోండి ముందుకి. మనం కొంచెం ఆరాటం ఎక్కువ కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాం ముందుకు తొందర ఎందుకని. ఏం కాదు, అర్థం కావట్లేదు. బ్రేక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది పెద్ద కాలువ బ్రిడ్జికి వచ్చిన తర్వాత ఆ ఎదురుగా కనపడేది ఎమ్మెల్యే క్వార్టర్స్. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్కి ఉన్న రోడ్డు వచ్చేసి కోదాడకి మన మఠంపల్లికి వెళ్ళడానికి హైవే రింగ్ లాంటిది అనమాట. ఈ హుజూర్నగర్ రోడ్డుకి చక్కగా ఎదురుగా అవుపిస్తుంది కదా, అది మన పనిగిరాయి రామస్వామి గుట్ట. ఇది ఎమ్మెల్యే భవనం. ఇది కోదాడ నుంచి వచ్చే రోడ్డు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హుజూర్నగర్లోని మనకి రామస్వామి గుట్ట అని ఒకటి ఉంది. ఈ గుట్టను మనం విజిట్ చేయడానికి వచ్చినాము. ఒకసారి చూద్దామండి. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు కోసం చూస్తుండే చాలా ఫోక్ సాంగ్స్ టేక్ చేయడానికి. ఈ మర్రి చెట్టు మనకు బాగానికి వస్తుంది. ఒకసారి చూపి అన్న. ఫోక్ సాంగ్స్ చేసుకునే వాళ్ళకి కింద స్టేజ్, పైన గుడి, గుట్ట, అక్కడ ఉన్న ప్లేస్ మనకు ఫోక్ సాంగ్స్ చేసుకునేకైతే బాగానికి వస్తుంది. ఈ ఇల్లులు వచ్చేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ మినిస్టరీ వచ్చినప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ అయినప్పుడు పనులు పూర్తి అవ్వడానికి రెడీ అవుతున్నాయి. అది ఈ వీడియో తీసుకున్నది మా అన్న. ఆయన ఒక యూట్యూబర్ కావాలని చెప్పేసి బాగా కష్టపడుతుంది ఈ మధ్య. అందుకని నన్ను ఇటు దోలకొచ్చిండు. అది చూసుకున్నట్టయితే కళ్యాణ మండపం. ఈ గుడి మీద జాతర జరిగిన ప్రతిసారి, సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. జాతర జరిగిన ప్రతిసారి మనకి ఇక్కడే కళ్యాణం జరుగుతుంది దేవుడిది. ఇదంతా డ్యాన్సులు, అక్కడ ఉన్న గ్రౌండ్ లో డ్యాన్సులు, ఆ నెక్స్ట్ డే అదే గ్రౌండ్ లో ఎడ్ల పందాలు అన్ని పెడతారు. సో ఇక్కడి నుంచి మనం మెట్లెక్కి ఒకసారి చూద్దాం. అయ్యగారు ఉంటే పలారం పెడతారు, ఇంకేదో అయ్యాయి. అన్న గుట్ట తర్వాత ఎక్కుదాం కానీ పరికాయలు కోసుకుందాం అన్న. సో ఈ గుట్ట మీద వచ్చేసి రాములవారి గుడి ఉంటుంది. ఇతనికి ఈ రాములవారి స్వామికి మనకి వచ్చేసి ఊళ్ళో వేణుగోపాల స్వామి గుడి ఒకటి ఉంది. అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ జాతర జరిపించి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇది మెట్లు ఎక్కే మార్గం. ఇన్ని మెట్లు ఎక్కే లోపు నాకు దోల తీరుతుంది. ఎక్కిన తర్వాత చూద్దాం. ఓకే, స్టార్ట్ కమాన్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటది అన్న పైకి. మన చెట్లు వేసారులే కానీ చిన్నప్పటి నుంచి ఈ మాత్రం ఏ రోజు కాయలు కాయంగా నేను చూడలేదు. నేను చిన్నప్పటిగా వస్తున్నాను నేను. వేరే ఎవరో భక్తులు కూడా బాతుర్రు. చెట్లు, వాతావరణం చల్లగా బాగుంది. నాకేం ఈరోజు చెట్ల పక్కన ఉన్న కాయలు చూస్తే నాకేం తినబుద్ధి అవుతుంది. ఈ కాయలు తినేటప్పుడు ఫోటో తీసి మళ్ళీ లాస్ట్ లో పెడతా. జానకాయలు, కలింకాయలు, పరిక్కాయలు. పెద్ద సగం మెట్లు ఎక్కినావు.
క్లైమేట్ బాగుందన్న, ఇంకా మంచు పోలేదు. ఇంకా ఉదాహరణకి చూడు మంచు ఎంత ఉందో, మంచు ఊరు. హుజూర్నగర్ మంచులోంచి ఇంకా బయటికి నిద్ర లేవలే. వా, ఇది తెలియని విషయం ఏంటంటే నాకు కొంచెం నోటితో ఇగో ఇవి కూడా తినే కాయలే. తీయన్న దగ్గరికి అని, ఇవి కూడా మనం తినవచ్చు కాయలు, కానీ ఎండిపోయి ఉన్నాయి. పండుబండ్లు ఇవన్నీ తినే కాయలే చెట్లు. పండుబండ్లు లేవు కాబట్టి నేను తినట్లేదు. ఇది రాములవారి గుడి. ఈ గుడిలో వచ్చేసి బండ కింద రాములవారి విగ్రహం ఆంజనేయ స్వామిది ఉంటుంది. దీని కింద కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం బోర్లు వేసినా కూడా కింద ఎక్కడ బోర్లు కూడా పడలేదు. మెట్లు ఎక్కిన కదా దమ్ము వస్తుంది. కానీ ఇక్కడ ఇంత పెద్ద కొండ మీద ఏ బోర్ లేకుండా, ఏ మోటార్ లేకుండా కోనేరు అని ఒకటి ఉంది. నువ్వు అందులో నీళ్ళు ఎన్ని తోడేసినా కూడా మళ్ళీ వస్తుంటది. ఒకసారి అది చూద్దాం పైకి వెళ్ళాక. ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇది కొంచెం ఎక్కేదా. అందుకే హైదరాబాద్లో బిర్యానీలు అన్నీ ఎక్కువ తినద్దు, ఇట్లా దమ్ము వస్తుంటది కొండలు ఎక్కేటప్పుడు. అందుకే చూసుకొని తినాలన్నమాట. అంతకంటే ఏంటి వల్ల ఓకే లేదా. కోనేరు ఉంటుంది కదా, ఇది టెంపుల్ వ్యూ. కోనేరు చూపిస్తున్నా కదా, చేపల కప్పలు ఉన్నాయంట. కానీ ఈ బండ మీదకి నీళ్ళు ఎలా వచ్చినాయి అన్న, బండ కిందకి. వాటర్ తాగి చల్లగా ఉన్నాయి కదన్నా. చాలా వాటర్ ఉంది. సరే కదా, ఇక్కడ బోర్ లేకుండా నీళ్ళు వచ్చాయి, తోడేసినా మళ్ళీ వస్తాయి. ఎండాకాలం కూడా అంతే ఉంటుంది. కోనేరు అంటే మన వాళ్ళు పాపం స్నానం చేసి అంత ఉంటుంది అనుకున్నట్టున్నారు. కోనేరు అంటే చిన్నదే, ఇక్కడ ఎన్ని రోజులైనా మా వాడు గుడికి రంగులేద్దామని చూస్తున్నాడు. ఇది లొకేషన్ హుజూర్నగర్ ఊరు. మనం వచ్చిన దగ్గర వెళ్తూనే ఉంది, కానీ ఇప్పుడే చీకట్లో మునిగిపోయింది మంచు పడి మొత్తం. ఇవాళ లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు అంతే ఉంటుంది అన్న. ఇక ఇది చూసుకున్నట్టయితే మనం మొత్తం ఇందాక కింద ఉన్నప్పుడు చూపించా కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇల్లులు కట్టించారు అని చెప్పేసి. గివే అన్నమాట ప్రస్తుతానికి. లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇది మొత్తం డంపింగ్ యాడ్ చేసేసారు. మళ్ళీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత
ఎంపీ కాకుండా ఇక్కడ మినిస్టర్ అయిన తర్వాత ఇందులో ఉన్న డంపింగ్ యార్డ్ మొత్తం తీసేసి మళ్ళీ ఇవన్నీ ఇల్లు జనానికి పంచాలని చెప్పేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. ఇది యాక్చువల్ గా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టించిన ఇల్లులు. మధ్యలో మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఈ ఇల్లులు ఇలాగే పడాబడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అయితే మొన్న ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఖమ్మం ఉన్నారు కదా పొంగులేటి శ్రీనివాస్ గారు, ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఇవి జనాలకు పంచడానికి సర్వేలు అన్ని కూడా రెడీ చేసి ఆల్రెడీ సర్వే చేస్తున్నారు. అక్కడ కాలువ అనే ఒకటి ఉంటుంది. ఆ కాలువ దగ్గర ఇళ్ళన్నీ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఇందులో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసి ఇవన్నీ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ భూములన్నీ కూడా ఈ గుడి కిందనే ఉంటాయి. వీటిని శిస్తు కట్టించుకొని దేవుడి మాన్యాల కింద, మీకు తెలిసి ఐడియా ఉంటుంది, దేవుడి మాన్యాలు అని చెప్పేసి కొన్ని భూములు ఉంటాయి కదా, అలా ఈ గుడి కింద కొన్ని భూములు ఉన్నాయి. ఈ భూముల నుంచి వచ్చిన శిస్తుల నుంచే ఈ గుడిలో మెయింటెనెన్స్లు, ఇయర్లీ జాతరలు అలా జరిపిస్తుంటారు. ఇవి వచ్చేసి ఈ గుట్ట మీద ఉన్న రాములవారి గుడి కదా, రాములవారి పాదాలు అని చెప్పారు. ఇక్కడ ఆమెను అడిగితే ఆమె కొంచెం మన కోసం అని చెప్పి ఇక్కడ ముగ్గు కూడా వేసేసి మొత్తం మనకు ఐడెంటిఫై అయ్యేలాగా చేసింది. సో దండం పెట్టేసుకొని అలా ముందుకెళ్ళేసి ఆడ గుట్ట దిగితే అవతల పక్క ఇంకొక వ్యూ ఉంటుంది. అటుపక్క వ్యూ బాగుంటుంది, తోట, అనాథాశ్రమం అన్నీ ఉంటాయి. అవి చూద్దాం ఒకసారి. గీతలు ఉన్నాయి కదా, గీతలు అనేది దేవుడు ఉత్సవం జరిగేటప్పుడు మనకి రథంతో దేవుడిని తీసుకొని వస్తారు. అక్కడి నుంచి అక్కడికి నార్మల్గా తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి రథం మీద నుంచి లాక్కొని వస్తారు. ఈ రథం వచ్చేసి గుట్ట మీద నుంచి కిందికి వస్తుంది. ఇక్కడ కింద ఇంకోటి, అక్కడ మనం ఎక్కిన మెట్ల దారి కాకుండా కింద మనకు నడవడానికి బాట్లాగా బండ్లు పైకి రావడానికి, బండ్లు ట్రాక్టర్లు అన్ని బయటికి రావడానికి, పైకి రావడానికి అవకాశం ఉంది నడవలేని వాళ్ళ కోసం. ఈ గుడికి వెనకాల పక్క చూసుకున్నట్టు ఇక్కడ మొత్తం రాళ్ళు పెట్టేస్తున్నాయి చూసారు ఫ్రెండ్. ఇవన్నీ ఏంటంటే మనం కోరికలు తెచ్చుకోవడానికి మనం ఇట్లా మెట్లు ఎదగాలని చెప్పేసి సింబాలిక్ గా మన వాళ్ళందరూ నమ్మకంతో ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు. నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే ఈ రాళ్ళు చిన్నవి పెడితే పర్లేదు, మన వాళ్ళు బిల్డింగ్ లో కట్టేస్తున్నారు చూడండి. అనేది బిల్డింగ్ అంటే కట్టారు, పెద్ద పెద్ద సైజు రాళ్ళు పెట్టారు ఒకదాని వీడిగా. చిన్న రాళ్ళ నుంచి పెద్ద రాళ్ళ వరకు పెద్ద బిల్డింగ్ కట్టేశారు. మన వాళ్ళు ఎంత పెద్ద బలమైన కోరుకున్నారు, ఇంత పెద్ద రాళ్ళు పెట్టారు. ఏదో గట్టి కోరిక అయ్యి ఉంటుంది దేవుడు, ఎన్ని రాళ్ళు పెట్టారు. దాన్ని పడిగరాయిగా పిలుస్తారు. అది నాగన్న స్వామికి ప్రతిరూపంగా చూపిస్తారు ఆ రాయిని. ఇక్కడ పూజ జరిగినప్పుడు ఆడ కూడా చేస్తుంటారు. ఈ రాయి పడగలాక్కు ఉండడం వల్ల ఈ పడగరాయిలకు చూపిస్తారు. ఇక్కడ హైలైట్ ఏంది అని అంటే మనకి ఈ గుడి రాములవారి స్వామి గుడి ఎలా ఉందో ఇదే రోడ్ లో కొంచెం ముందుకు పోతే ఈ రాయి లాంటి రాయి దగ్గరే మనకి ఉగ్రనరసింహ స్వామి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. దాన్ని మనం పడిగరాయి కొట్టగలుగుతాం. అక్కడి నుంచి మీరు వెళ్తే మీకు ఎర్రారం అని తెలుసు, ఎర్రారం స్వామి నరసింహస్వామి వెళ్తాడని చెప్పారు కదా, అది కూడా పక్కనే. నెక్స్ట్ బ్లాగ్ లో నేను అటు కూడా వెళ్తాను. ఈ ఎర్రారం అనేది ఎంత ఫేమస్ అయింది, ఎంతమంది వచ్చారు, దాని గురించి ఎన్ని గొడవలు అయినాయి, అన్ని మీకు తెలుసు కదా. సో అక్కడ ఇది కూడా పక్కనే ఉంటుంది. ఇవన్నీ కొండల మీదే. ఇక్కడ దగ్గర ఒక 15 గుళ్ళ దాకా ఉన్నాయి. మొత్తం కొండల మీద ఎందుకు ఉంటున్నాయి, ఇక్కడ దేవుళ్ళు వెలుస్తున్నారు, మనకు ఆకారాలు అవపడుతున్నాయి, ప్రతిరూపాలు. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవి. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది సార్ ఒక రేకుల షెడ్, అది అనాథాశ్రమం అనమాట. దాని కింద ఈ మాడి తోట, మాడి చెట్లు ఇవన్నీ ఉండేవి. అయితే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, ఇది అడవిలాగా ఉంది. ఇంతకుముందు ఈ ఇల్లులు ఏం లేకపోతుంది రన్నింగ్ లో ఉన్నప్పుడు. ఈ ఇల్లులు ఉన్నాయి కదా, ఇవన్నీ దేవుడు మానంలో కట్టించినవే. కానీ ఇక్కడ ఎక్కడ కూడా జనాలు ఉండకపోతుంది. ఇంతకుముందు ఇవన్నీ పొలాల్లాగా గుబురు చెట్లు ఉండే, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు కోదాడ